బ్రేకింగ్ న్యూస్ నెంబర్ 1 న్యూస్ ఛానల్ పై ఏపీ సర్కార్ కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తోంది. వారం రోజులుగా నెంబర్ 1 న్యూస్ ప్రసారాలు నిలిపివేయడంతో మనస్తాపం చెందిన జ్ఞానరాజ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన గుండెపోటుతో కుప్పకూలారు. ముద్రగడకు వీరాభిమాని అయిన జ్ఞానరాజ్ కాపు దీక్షకు సంబంధించి నెంబర్ 1 న్యూస్ లో వరుస ప్రసారాలు చేలా చూశారు. గుండెపోటుతో బాధపడుతున్న జ్ఞానరాజ్ ను హుటాహుటిన హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావంత జ్ఞానరాజ్ ముద్రగడ దీక్షకు సంబంధించి అనేక సార్లు వాకప్ చేశారు. లా డిగ్రీ పూర్తి చేసి హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన జ్ఞానరాజ్ దాదాపు 9 పీజీ డిగ్రీలు పూర్తి చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ఇనరెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఇనరెడ్డి, చెప్పండి, జ్ఞానరాజ్ గారి పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? రేవతి, అయితే ప్రస్తుతం నెంబర్ 1 న్యూస్ ఛానల్ CEO జ్ఞానరాజ్ గారి పరిస్థితి అయితే మాత్రం నిలకడగా ఉందని చెప్పేసి యశోద హాస్పిటల్ డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే విషయం తెలుసుకుని వెంటనే ఆయన హాస్పిటల్ తరలించగానే యశోద హాస్పిటల్ డాక్టర్స్ స్పందించిన తీరు నిజంగా అమోఘం. వాళ్ళు వెంటనే ఒక ఛానల్ సంబంధించిన CEOకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో హాస్పిటల్కి వచ్చాడు అని చెప్పని వెంటనే అప్పటికప్పుడు కొంతమంది డాక్టర్స్ ని ఏర్పాటు చేసి ఆయనకి వెంటనే ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళు చూపించిన చొరవ, ఇమీడియట్ గా వాళ్ళు స్పందించిన తీరు నిజంగా చాలా ఆయన ప్రాణాలు కాపాడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నెంబర్ 1 న్యూస్ ఛానల్ CEO జ్ఞానరాజ్ గారి పరిస్థితి ప్రస్తుతం అయితే మాత్రం కుదిరిపడింది. ఇదంతా కూడా వెంటనే స్పందించిన యశోద హాస్పిటల్ డాక్టర్ తలవని చెప్పుకోవచ్చు. ఒక ఛానల్ CEO స్థాయి వ్యక్తి హాస్పిటల్ తీసుకురావడం, వెంటనే ఇమీడియట్ గా ఆపరేషన్ తీసుకెళ్లి ఆయన సంప్రదించి చేసి వెంటనే అంటే హార్ట్ కి సంబంధించిన స్టంట్లన్నీ వేసి ఆయన సేవ్ చేశారు. ఆయన ఈ రోజు బతుకున్నాడంటే కారణం యశోద హాస్పిటల్ డాక్టర్లు ఇమీడియట్ గా స్పందించడం. నిజంగా నెంబర్ 1 ఛానల్ సంబంధించి సిబ్బంది తరఫున నిజంగా ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు, డాక్టర్స్ కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. వాళ్ళు చాలా ఇమీడియట్ గా స్పందించి ఆయన ఎలాంటి ప్రమాదం రాకుండా చాలా జాగ్రత్తగా ఆయన ట్రీట్మెంట్ చేశారు. ప్రస్తుతం అయితే మాత్రం యశోద హాస్పిటల్ సంబంధించి ప్రస్తుతం డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి మాత్రం ఆయన సేవ్ అయ్యాడు, ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదన్న వార్త ఇక్కడ నెంబర్ 1 న్యూస్ ఛానల్ లో ఉన్న సిబ్బంది అందరూ కూడా అంటే యశోద హాస్పిటల్ కు రుణపడి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకరికి చెప్పండి, ఎందుకంటే ఒక బలహీన వర్గానికి చెందిన ఒక వ్యక్తి 9 పీజీలు చేసుకొని ఒక విద్యావంతుడు ఆందోళన పరిస్థితుల్లో ఏపీ అంటే నెంబర్ 1 ఛానల్ పై ఏపీ సర్కారు కక్షాదింపు చర్యగా ఛానల్ ఆపేసి ఛానల్ ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఆయన ఆందోళన చెంది హార్ట్ అటాక్ రావడం, వెంటనే స్పందించిన నెంబర్ 1 న్యూస్ సిబ్బంది ఆయన్ని సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ తీసుకెళ్ళటం. యశోద హాస్పిటల్ ఆ డాక్టర్స్ కూడా స్పందించింది. అంటే నిజంగానే డాక్టర్ దేవుళ్ళు అని చెప్పడానికి మాత్రం ఇది చాలా ఖచ్చితంగా ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా వెంటనే ఆయనను తీసుకెళ్లగానే ఇమీడియట్ గా స్పందించి ఒక ఛానల్ నెంబర్ 1 న్యూస్ ఛానల్ CEO స్థాయి వ్యక్తి ఇబ్బందికర పరిస్థితుల్లో హాస్పిటల్కి వచ్చాడు కాబట్టి ఆ ట్రీట్మెంట్ చేయడంలో కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే ట్రీట్మెంట్ చేసి ఆయన సేవ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం నెంబర్ 1 న్యూస్ ఛానల్ CEO జ్ఞానరాజ్ గారి పరిస్థితి అంటే కుదిరిపడింది. ఇంకా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న డాక్టర్ల మాటలు ఇక్కడ నెంబర్ 1 న్యూస్ ఛానల్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి అంటే ఏపీ ప్రభుత్వం కక్షాదింపుల చర్య భాగంగా అనేక చోట్ల ఛానల్ సిగ్నల్స్ రాకుండా ఛానల్ ఆపేసి బెదిరింపు ధోరణి చేస్తున్న నేపథ్యంలో దీని మీద కలత చెంది ఆయన హాజరు రావడం జరిగింది. వెంటనే స్పందించిన యశోద హాస్పిటల్ యాజమాన్యం మాత్రం ఒక డాక్టర్లు దేవుళ్ళ మాట మాత్రం నిరూపించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రేవతి, రైట్. ఇనరెడ్డి, అయితే నెంబర్ 1 న్యూస్ ఛానల్ ప్రసారాలు నిలిపివేయడం వెనుక కుట్ర ఏంటి? అసలు ఎందుకు ఛానల్ ప్రసారాలు నిలిపివేశారు? రేవతి, దీనికి సంబంధించి అంటే గత కొద్ది రోజులుగా సామాన్యుడి చేతిలో సామాజిక అవసరం అంటూ ఒక సామాన్యుడి గొంతుగా ఒక సామాన్యుడి ఆవేదన వినిపించేందుకు నెంబర్ 1 న్యూస్ ఛానల్ ముందుండి ముద్రగడ పద్మనాభ గారి దీక్ష సంబంధించి ముద్రగడ పద్మనాభ అంటే కాపు సోదరులు చేస్తున్న ఆందోళన సంబంధించి చాలా స్పష్టంగా వాళ్ళకు సంబంధించి విషయాన్ని ప్రజలకు అందించేందుకు ముందు వరుసలో ఉంది. ఇది నిజంగా సామాజిక సమస్య. వాళ్ళు అనేక సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బంది, అనేక ఏళ్లుగా పడుతున్న బాధ అని చెప్పేసి ఆ సామాజిక బాధ్యతను భుజానెత్తుకుని నెంబర్ 1 ఛానల్ అనేక విధాలుగా తోడ్పాటు నుంచి వాళ్ళు అంటే ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ కూడా కల్పించి ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అందించే ప్రయత్నం చేసింది. అలాగే జరుగుతున్న ప్రతి పరిణామాన్ని అంటే
జరుగుతున్న ప్రతి పరిణామాన్ని చూపించడానికి ఏ ఛానల్ కూడా ముందుకు రాని పరిస్థితుల్లో నెంబర్ 1 న్యూస్ ఛానల్ ముందుండి ఆ పరిస్థితి అంతా కూడా వివరించి ప్రజల నుంచి అందించేందుకు ముందున్న నేపథ్యంలో ప్రస్తుతం సామాన్యుడి చేతిలో సామాజిక వస్తువులంటూ ఏదైతే ట్యాగ్లైన్ లో ఉందో ట్యాగ్లైన్ కాదని చెప్పేసి నిరూపించుకున్న ఏకైక ఛానల్ నెంబర్ 1 న్యూస్ ఛానల్ చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే వెంటనే దీనికి సంబంధించి ఏపీ సర్కార్ కక్షాధిపులు తినే భాగంగా అనేక చోట్ల సిగ్నల్స్ రాకుండా ఆపేసే పరిస్థితి. అనేక చోట్ల సిగ్నల్స్ రాకుండా అంటే ఈ ఛానల్లో నిజాలు తెలుసుకుని నిజాలు వస్తున్నాయి, ఈ నిజాలు ప్రజలు ఇస్తే కనుక ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంది చెప్పని ఆ ఛానల్ సిగ్నల్స్ ని అనేక చోట్ల ఆపేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పరిస్థితుల్లోనే నెంబర్ 1 న్యూస్ ఛానల్ CEO కలత చెంది ఆయన ఆరేడాకు గురువారం జరుగుతా ఉంది. మనం నెంబర్ 1 న్యూస్ ఛానల్ విజువల్ చూస్తున్నాం. ఆయన ఎంత హుషారుగా ఎప్పుడు చెరగని నవ్వు, ఆయన చిరునవ్వు చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఆయన పెదాల మీదనే చిరునవ్వు ఎప్పుడు ఉంటూ ఉంది. అట్లాంటి మనిషి ఈ రోజు ఇలాంటి దీన పరిస్థితులు చూడాల్సి వస్తుంది కూడా ఎవరు కూడా ఊహించలేదు. ఈ ఊహించిన అడప్ పరిణామానికి ఇక్కడ నెంబర్ 1 న్యూస్ ఛానల్ సిబ్బంది చాలా ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయన ఎప్పుడైతే ఎంఎస్ఓ ఫోన్ చేసి ప్రభుత్వం ఫోన్ చేసి మీరు ఎక్కడెక్కడ సిగ్నల్స్ ఆపేయండి, నెంబర్ 1 న్యూస్ ఛానల్కి వస్తే మీ అంత తెలుస్తామని ఎంఎస్ఓలు బెదిరించడం, వెంటనే స్పందించిన ఎంఎస్ఓలు ఆఫీసులకు ఫోన్ చేసి ఇట్లా సిగ్నల్స్ ఆపేయమన్నారు, మా చేతులు లేదని చెప్తున్నాం. ఎప్పుడైతే ఈ విషయాన్ని విన్న నెంబర్ 1 న్యూస్ ఛానల్ CEO జ్ఞానరాజు హఠాత్ పరిణామానికి ఆయన హార్ట్ అటాక్ రావడం, వెంటనే ఆయన హాస్పిటల్ చేర్చడం జరిగింది. ఏదైనప్పటికీ ఇక్కడ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ చికిత్స పొందుతున్న జ్ఞానరాజు పరిస్థితి సేవ్ అయింది. ఆయన వెంటనే అంటే యశోద హాస్పిటల్ డాక్టర్ యాజమాన్యం డాక్టర్స్ స్పందించిన తీరు మాత్రం అమోఘం చెప్పుకోవచ్చు. రేవతి, థ్యాంక్ యూ నారెడ్డి.